ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వు కష్టపడింది చాలు, నీ విధి మారింది తల్లి, వెంటనే వినమ్మా అని అయితే మన బాబాగారు ఒక అద్భుతమైన సందేశం మన కోసం తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంక ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వు డబ్బు మాత్రమే చిక్కనంగా పొదుపుగా ఉంచుకుంటున్నావు అనుకున్నాను, కానీ నీ ఆశలు కోరికలు కూడా పొదుపుగానే ఉంచుకుంటున్నావు కదా తల్లి. అన్నీ నాకు తెలుసు, నీ ఆశలన్నీ నాకు తెలుసు, దిగులు వద్దమ్మా, అన్నీ నేను నెరవేరుస్తాను. కష్టం దుఃఖం బాధలు అనుభవించింది చాలు, నీ అన్ని కష్టాలను తీర్చి నువ్వు పడ్డ కష్టాలకు ఒక ముగింపు అనేది ఇస్తాను. నీలో ఉన్న తెలివి ప్రతిభను బయటకు తీయాలని ఈ కష్టాలన్నీ నిన్ను అల్లుకున్నాయి తల్లి. బియ్యం లేకుండా అన్నం రాదు, అలాగే కష్టం లేకుండా జీవితం ఉండదు. వీటన్నిటికీ బదులుగా ఆనందమైన సంతోషాన్ని అందిస్తాను తల్లి. అన్ని కష్టాలను తొలగించుకుని జీవితాన్ని మంచిగా జీవించమ్మా. జీవితంలో మంచి ఎదుగుదల కోరుకునే మనిషికి ఓపిక సహనం చాలా అవసరం. కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి, కానీ ఆ సమస్యలు పరిష్కరిస్తే సరిపోతుంది. ఏది జరిగినా సరే చూసుకుందాంలే అనే సామర్థ్యం నీకు ఉంది తల్లి. అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ధైర్యంతో పోరాడి జీవించు. నాకు నీ మనస్సాక్షికి ధైర్యంగా ఉంటే చాలు బిడ్డ, ఇంకెవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు. మౌనం గెలుపుకి ఒక ఆయుధం కాబట్టి ఏ మనిషితోనూ వాగ్వాదం అనేది వద్దు. అందరితోనూ మాట్లాడుతూ ఉండు. కొన్ని సమయాలలో మౌనంగా ఉండమ్మా. వాగ్వాదాలు జరిగేటప్పుడు ఎవరూ కూడా సరిగ్గా లేరు అని అనుకుంటాము, కానీ కలిసి మాట్లాడుకుని నిదానంగా మాట్లాడుకుని చెప్పుకుంటే అంతా బాగుంటుంది. ఎలాంటి సమస్య అయినా సరే చక్కగా కలిసి మాట్లాడుకుని పరిష్కారం తెలుసుకో అమ్మా. వాగ్వాదం వల్ల ఎటువంటి పరిష్కారము లభించదు, మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. ఇతరులతో పోరాడటం అనేది నీకు ఒక విషయంగా మారిపోయిందమ్మా. కొన్ని పోరాటాలు నీ మనసు వరకే పరిమితమైపోయింది. నీ మనసులోనే అది ఎలా ఇది ఎలా అని అలజడి నింపేస్తావు. వ్యతిరేకమైన ఆలోచనలు నిన్ను ఎప్పుడూ కూడా నిజాయితీ అయిన జీవితాన్ని జీవించనివ్వదు బిడ్డ. అనుకూల ఆలోచనలు మాత్రమే నీ జీవితం బాగుంటుంది తల్లి. వయసు పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా అనుభవజ్ఞులు కారు, కానీ కష్టం ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ కూడా అనుభవజ్ఞులే. మౌనంగా ఉన్నారని తెలివి తక్కువగా ఉన్నారని అనుకోవద్దు. ఇక్కడ మాట్లాడేవారి కంటే వినేవారే బుద్ధిశాలి. ఎప్పుడు అన్ని చోట్ల ఏం మాట్లాడాలి అని ఆలోచించి మాట్లాడమ్మా. నీ ఆలోచనలు అనేవి ఎత్తుకు ఎదగాలి, అలాగే కొన్ని విషయాలలో తగ్గాలి అని తెలుసుకో అమ్మా. అది ఎక్కడ తగ్గాలి అని తెలిస్తే అది నీ నేర్పరితనం. ఎంత ఎత్తుకు ఎదగాలి అని ఆశపడుతున్నావో కొన్ని అనవసరపు విషయాలు కూడా వదిలేయాలి అని తెలుసుకో అమ్మా. నీ జీవితంలో మంచి జరిగితే ఆనందపడు, ఒకవేళ జరగకపోతే అది కూడా ఒక గొప్పగా అనుకో. ఎందుకంటే నువ్వు కోరుకునే దానికంటే నా బాబా తండ్రి ఇంకా గొప్పగా ఇస్తారు అని నువ్వు తెలుసుకో అమ్మా. ఇప్పుడు ఆశపడింది నాకు దక్కలేదు అంటే ఇంకా మెరుగైంది బాబా నాకు ఇస్తారు, నాకు దక్కుతుంది అని తెలుసుకో అమ్మా. ప్రశాంతంగా ఎప్పుడు ఉంటావో చెప్పనమ్మా. నీకు దక్కిన దానితో నీకు దొరికినప్పుడు తృప్తిగా ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడవద్దు. నీ ఆశలు ఏదో ఒక రూపంలో నీ బాబా తండ్రి తీరుస్తారు అని నన్ను నమ్ము తల్లి. నీ కోసం కాలం మారదు కాబట్టి సమయానికి తగ్గట్టు నువ్వే మారాలమ్మా. నీ జీవితం బాగుండేందుకు నువ్వు మారాలి తల్లి. నీలాగా ఎవరైనా ఉండాలి అని అనుకుంటారా చెప్పు? అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు వారిలా ఉండాలి వీరిలా ఉండాలి అనుకుంటావు? నీ పరిస్థితి వేరే, వాళ్ళ పరిస్థితి వేరే. నువ్వు నీలానే ఉండు. నువ్వు నీలా ఉన్నప్పుడే కదా నా బిడ్డను చేసుకున్నాను. అలాంటప్పుడు ఎందుకు మారాలి బిడ్డ? కాలానికి తగ్గట్టు మారు, ఇతరులలా మారవద్దు. నేను నీతో ఉంటాను. నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకమ్మా? ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు
మనందరికీ ఒక మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.